కొంతమంది పోతురాజులు మాకు కొన్ని శక్తులు ఉన్నాయని, మాకు తాంత్రిక విద్యలు తెలుసు అని, మాకు అన్నీ అంటే దెయ్యాలు కనపడతాయి, అలాగే మేము దెయ్యాలని వదిలించగలం అని కొంతమందిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి నిజంగా పోతురాజులు అందరూ పోతరాజులు అనేది బోనాల టైంలో వాళ్ళ వృత్తి వాళ్ళ పోతరాజం వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే వాళ్ళు గిట్ట ప్రజలు గిట్ట ఒకటి నమ్మాలి, చేయగలిగితే డబ్బులు తీసుకోకుండా అది ఏందో కార్యక్రమం క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు ఏది ఇష్టంగా వాళ్ళు రూపాయి అని 10 రూపాయలు అని వాళ్ళు ఆనందపూర్వకంగా వాళ్ళు ఇచ్చింది తీసుకొని తృప్తి పడాలి తప్ప నాకు ఇన్నైతే అన్ని అయితే అని తీసుకొని చేసిన వాడు పేక్ కాదు. నేనైతే ఇలాంటి డబ్బులు ఆశించాను. ఎవరికైనా బాగాలేకపోతే చేస్తాను, మీ సామాను మీరు తెచ్చుకోండి అని లిస్ట్ ఇస్తాను. వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళు మంచిగా అయితే వాళ్ళు ఏది ఇచ్చినా రూపాయి ఇచ్చినా వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా ఒక జత బట్టలు ఇచ్చినా తీసుకుంటాను అంతే తప్ప ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఇంత అమౌంట్ అవుతుందని ఎవరికి చెప్పాను. శివన్న, కొంతమంది ఇళ్లలో పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ పూజలు అయిపోయాక నిమ్మకాయలని అలాగే పచ్చిమిర్చిని వెండిమిర్చిని వాటిని గుర్చి 4 రోడ్ల కూడల దగ్గర వేస్తూ ఉంటారు దిష్టి తీసేసి. అవి ఎవరైనా దాటితే వారికి ఏమయ్యే అవకాశం ఉంది? ఒంట్లో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు మీ షాప్ ఉంది, నరకోశ చాలా ఉంది, ఎప్పుడు మీ షాప్ మీదనే కన్నున్నది, అమ్మా వస్తుంది ఆ షాప్ అని చెప్పి అనుకుంటా వెళ్ళడము, షాప్ పైన ఏడవడం, మంచి బిజినెస్ నడుస్తున్న దగ్గర మళ్ళా ఎవరో ఏడవారు, మళ్ళీ బాలోళ్ళు మళ్ళీ పగోలు ఏడుస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏడుస్తారు. ఎదుగుతుంది కదా అని చెప్పి ఆయనకు సపోర్ట్ చేయరు ఎవడైనా కానీ. ఈ ఉన్న జనరేషన్ ఈ ఉన్న కాలంలో ఒకడు ఎదుగుతుండ అంటే తోటి తమ్ముడే బాధపడతాడు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి శత్రువులే మన ఎంబడున్నప్పుడు ఆ శత్రువుల కళ్ళన్నీ మన నరుని కన్ను పడితే నల్లరాయడం అలుగుతుంది. అవును, అసలు మన మీద పడ్డప్పుడు ఏదో దిష్టి తీసేసి వాళ్ళ పడకుండా తీసేసి పడేసిన దాని మీద ఇంకా దాటి వెళ్ళడం అంతా దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా? ఉంటది. ఓకే, ఒకవేళ దాటితే ఆ నెగిటివ్ ఎనర్జీ దాటిన వాళ్ళకి కోడిగుడ్లు కూడా తీసేస్తారు. కోడిగుడ్లు ఇప్పుడు తెల్లన్నం ఉంటే తిననీకే, ఎర్రన్నం ఉంటే దించేయనీకే, అదే నల్లన్నం ఉంటే ఇలాంటి వ్యక్తులకు వాడతారు. అవన్నీ తీసేసి నల్లన్నం ఎందుకు వాడతారు అసలు? నల్లన్నం ఇంకా చెడు నివారణకి వాడతారు, అంటే చెడు నివారణ ఎక్కువ పోవడానికి. క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఎక్కువ వాడతారు. దిష్టిలు తీసేయడం లాంటిది ఇప్పుడు అన్నం ముద్దలే కానీ, కోడిగుడ్లే కానీ, నిమ్మకాయలే కానీ, గుమ్మడికాయ కానీ, నల్ల కోళ్ళే కానీ తీసేసి పడేస్తుంటారు 3 తవ్వల కాడ. ఆ పడేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ 3 తవ్వల కాడ నుంచి ఎక్కడైనా పోతుంది అని చెప్పి అక్కడ పడేస్తారు, అనువాయితీగా నడుస్తుంది కాబట్టి పడేస్తారు. ఆ పడేయడం వల్ల తెలివనోడు ఏం చేస్తాడు, దాటి వెళ్ళడం. ఆ దాటి వెళ్ళిన తర్వాత ఎంతో ఎనర్జీ ఉన్నాడు నార్మల్గా అయిపోవడం, జ్వరం రావడం లాంటిది అలాంటివి జరుగుతుంటాయి. అప్పుడు అలాంటి వాడు ఈ దిష్టి తీపించుకోవడం లాంటిది అలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు అంత నరుని కానీ షాప్ మీద వాడుతున్నప్పుడు మనం తీసుకోవడం కరెక్టే కదా, అంటే ఇబ్బందుల పాలు ఎందుకు కావాలి? దెయ్యం పట్టిన వాళ్ళకి మీరు వదిలిస్తారు కదా, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు? శ్మశానంలో. ఓకే, శ్మశానంలో లేకపోతే ఎక్కడైనా పబ్లిక్ తిరగని ప్లేస్లలో అక్కడ మీరు తీసుకెళ్లేటప్పుడు ఎవరన్నా పబ్లిక్ చూసినా లేకపోతే పబ్లిక్ కి ఎదురైనా ఏమవుతుంది? కనిపించదు. దాన్ని అందరికి షో చేసుకుంటే వెళ్ళాం కదా, అందరికి చూపించుకుంటే వెళ్ళాం కదా. అంటే మీరు వెళ్ళరు, ఒకవేళ ఎవరైనా ఎదురు పడితే ఎదురు పడితే అంటే నేను ఇచ్చి పంపించేది నా తమ్ముళ్ళకి కానీ నేనే కానీ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి పంపం కదా. తీసుకెళ్లేది ఒక బాధ్యత గల వ్యక్తి చేసేటట్టు అయితేనే తీసుకెళ్ళాలి. ఆడ నేను తీసుకెళ్తున్నా ఎట్లా అంటే దాన్ని కట్టి బస్తాలో పెట్టుకొని ఏం తెలియనట్టు తీసుకెళ్ళి అక్కడ పడేసి రావడం చేస్తా. కానీ అందరికి చూపించుకుంటే ఇలా వెళ్ళాను కదా, అది కనిపించదు, ఎవరికి కనిపించడానికే కనిపిస్తుంది, తీసుకెళ్ళి అక్కడ పడేయడం. శ్మశానంలో తవ్వి దాన్ని పూడ్చిపెడతారా? పూడ్చిపెట్టడం లాంటిది, గంగలో పడేయడం లాంటివి చేస్తుంటాం. ఓకే, ఇంకా అంతటితో ఆ పేడ పోయినట్లేనా? పోయినట్టే. ఓకే, అది బయటికి రాదా? అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తా ఉంటారు. సినిమాలలో చూపించేది అంతా డూప్, అది రియల్ లైఫ్ లో ఇది రియల్. ఓకే, ఇది రియలేనా? రియల్ లైఫ్ లో రియల్. ఇప్పుడు కెమెరా అయిపోయిన తర్వాత మీకు కొన్ని రియల్ చూపిస్తా తర్వాత. ఓకే, అంటే కెమెరా లేకుండా నేను వస్తే నాకు నిజంగా నాకు కూడా దెయ్యాన్ని చూపిస్తారా? చూపిస్తాను. ఎక్కడ? భూమి పైన చూపిస్తా, ఉన్న సోషల్ మీడియాలో చూపిస్తా. ఓకే, అదేదో మరి ఇప్పుడే చూపించు కదా మన కెమెరా ముందు. ఇప్పుడు కెమెరా ముంగట అంటే ఇప్పుడు నేను ఎన్నో కెమెరా ముంగట ఇట్లా షో చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో గిట్ట ఇక్కడ మా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయన చూపించడం తప్ప అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు కదా.
అలా అంటే మిమ్మల్ని చూసి భయపడతారనే ఉద్దేశంతోనే ఇంకా చేయరండి. భయపడరు నేను ఏంటి ఇప్పుడు ఎవరికైనా బాగలేకపోతే నా వంతు సాయం నాతో చేతనైన కాడికి చేస్తా. ఇలాంటి డబ్బులు ఆశించా ఎవరితో నేను బాధపడే మాటలు పడను. ఎందుకంటే నీకు నొప్పి ఉంటే ఆ నొప్పిని ఎలా పోవాలనే నేను పరిష్కారం చేస్తా. నాతో కాలేకపోతే కాలేదని చెప్పి దండం పెట్టేస్తా అంతే. నేనేం పెద్ద గురువుని కాదు, నేనేం పెద్ద తాంత్రిక పూజలు నేర్చుకున్న వ్యక్తి. ఏదో సాధారణ మన మనిషిని తాత ముత్తాతల నుంచి ఏదో చిన్నగా చూసుకున్నా ఏదో చేస్తున్నా అంతే. మా గురువులు నేర్పించిన మా గురువులు ఎక్కడున్నా వాళ్ళని చల్లగా చూస్తారు. వాళ్ళ కోపంతో చూసినా చల్లగాతో చూసినా నేను నా దగ్గర నేను హ్యాపీగా ఉన్నా. వాళ్ళకి అగ్నిష్టం నేను కాదు, వాళ్ళకి అగ్నిష్టం ఏం కాదు. ఎందుకంటే నేను దీంట్లో పోటాపోటీగా మీ మాటలతోనే నేను అన్ని చెప్పుకొని అన్ని బయట పెట్టుకునే వ్యక్తిని కూడా కాదు. ఎందుకంటే నాలో నేను ఒక సాధారణమైన మనిషిని. మీరు అడిగే దాంట్లో నా దగ్గర ఎంత అయితే ఆన్సర్ ఉందో అంత ఇవ్వగలుగుతా. ఇప్పుడు చేప ఎంత ఉందో అంత దూరమే కాలు చాపుతావు, కానీ చేప బయట కాలు చాపగలుగుతావా? అంతే కదా, భూమి పైనకి వస్తుంది కదా. నేను ఎంత ఉన్నా అంతే వరకు చెప్పగలుగుతా. మీ దగ్గర ఉన్న క్వశ్చన్ కి నా దగ్గర ఉన్న ఆన్సర్ కి మీకు ఇవ్వగలుగుతా. క్షుద్ర పూజలు చేసిన వారిని మీరు ఎలా గుర్తుపడతారు? అంటే ఎవరిపైనా పోతరాజు ఉన్నాడు, ఆయన బట్ట నిప్పి పోతరాజం వేస్తుండు, పసుపు కుంకుమలతో రెడీ అయ్యిండు. ఇప్పుడు ఆడేటప్పుడు ఎనర్జీగా ఆడుతుండు, ఇక్కడ రాగానే డల్ ఎట్లా అవుతుండు. అప్పుడు ఏం చేస్తారంటే మంత్రాలు నేర్చిన వాళ్ళు వాళ్ళ మీద ప్రయోగాలు అనేది ఇప్పుడు ఉన్న ఎన్నో ఏళ్ల నుంచి నేర్చుకున్న విద్యని వాళ్ళు ఎవరిపైన ఒకరిపైన ఉపయోగించాలంటే అది ఉన్నదా లేదా లోపల ఉన్న శరీరం ఉన్నదా అని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన వీక్నెస్ మనిషిని చేస్తే ఏం ఫైదా లేదు. పోతరాజు ఎంత యాక్టివ్ గా ఆడుతున్నాడో, ఎంత యాక్టివ్ గా దుంకులు ఆడుతున్నాడో, వాడు విత్ ఇన్ సెకండ్ లో డల్గా అయిపోవడం ఎలా అవుతున్నాడు? డల్లుగా చేసే వ్యక్తి వచ్చింది కాబట్టి డల్లుగా అవుతాడు. అంటే మనిషి ప్రవర్తనను బట్టి అతనికి ఏం జరిగింది అనేది మీరు గుర్తించగలరు. అది ఒక శక్తి అంటారా? అంతే కదా. ఇప్పుడు వయసులో ఉన్న కుర్రోడు 26-27 ఉన్న కుర్రోడు రక్త మసులతో పోతరాజంలో యాక్టివ్ గా దుంకులాడుతున్నప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు డల్గా అయిపోయింది, ఎందుకు అడ్డం పడిపోతుంది? అంటే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏదైనా అవుతుంది, అందరికి అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు ఏదైనా తలెత్తుండొచ్చు. ఇంతకు ముందు ఉండే అంత యాక్టివ్ గా అతను ఉండలేకపోవచ్చు, ఇంతకు ముందు తిన్నంత తిండి కూడా తినకపోవచ్చు. అతన్ని చూసి కొంతమంది వీడికి దయ్యం పట్టింది, వీళ్ళు దుష్టశక్తులు ఉన్నాయి ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. ఏంటి అనారోగ్య సమస్యల్ని దయ్యం పట్టిందని ఎలా చెప్తారు? మీరు ఒక పాయింట్ కరెక్ట్ చెప్పి ఇది కూడా ప్రజలు బాగా చూసి అబ్జర్వ్ చేయాలి. దొంగలు దోచుకునే వాళ్ళు ఎక్కడ ఉండరు, పక్కనే ఉండరు. ఈ కొడుకులు ఎక్కడ ఉండరు. ఏంటంటే మనల్ని నమ్మించి మన గొంతు కోసి మన డబ్బులతోనే వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ ఇల్లు నింపుకుంటారు తప్ప వాళ్ళు మనకున్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేయరు. ఒక వ్యక్తిని నమ్మి మీరు కరెక్ట్ గా చేయించుకోవాలి, ఏదైనా ఉంటే బాధలు చెప్పుకోవాలంటే డైరెక్ట్ గా తీసుకెళ్లడం లాంటిది, డైరెక్ట్ గా కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడిపోయడం లాంటిది, ఆయన మంచి చెడ్డ చేస్తున్నా లేదా ప్రజలతో కనుక్కోవడము అన్ని చూసుకొని చేయడం లాంటిది ఒకటి గొప్ప విషయం చేసుకోవాలి. ఏంటంటే ఏదో చెప్పిండు ఏదో అయిపోయింది చేసేవారికి మీరు ఏదన్నా డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి, కానీ మధ్యలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఓకే, గోల్కొండ ఏదైనా బ్రాహ్మణ పూజ అయినా, బ్రాహ్మణుడు ఉన్నాడు, మీకు ఒంట్లో బాగాలేదు, శని దోషం ఉంది, శని దోషంకి పూజ చేయాలంటే మధ్యలో ఉన్న మీడియర్కి పైసలు ఇస్తారా? డైరెక్ట్ గా పంతులకి ఇచ్చి హోమం లాంటిది పూజ పునస్కారం మీ పూజ మీద అర్చనలు మీరు డైరెక్ట్ గా చేయించుకుంటారా? డైరెక్ట్ గా అర్చకుల వారి చేతికి ఇస్తారు, పూజారికి ఇస్తారో అర్చకునికి ఇస్తారో మీరు డైరెక్ట్ గా ఇస్తారు. అంటే మధ్యలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, మీకు తెలియకపోతే ఏం చేస్తారు, అక్కడ 20,000 చెప్తే ఇక్కడ 30,000 చెప్పుకుంటారు. అంటే మీరు మధ్యలో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడలేకనే కదా. అట్లా చేయడం వల్ల సమాజంలో బ్రాహ్మణ పంతుల గిట ఎన్నో అడ్డంకులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను పోతరాజంలో ఉన్నా, నేను వేసే పోతరాజము 365 రోజులలో 2 నెలలు పోతరాజం కంటిన్యూ చేస్తా. ఈ కంటిన్యూ చేసే దాంట్లో నా యాటగావుకు ఒక రేట్ ఉంటుంది, నార్మల్ పోతరాజంకి ఒక గావు ఉంటుంది, గుడి పోతరాలకు ఒక రేట్ ఉంటుంది. ఇప్పుడు శివ గారి రేట్ ఎంత? 70,000. ఓకే, 2 గంటల కోసం నేను 70,000 తీసుకుంటా. ఆ గుమ్మడికాయ కావైనా యాట కావైనా ప్రోగ్రామ్ అయినా మొత్తం కార్యక్రమం అంతా చేసి నేను ఒక్కనే పోతరాజం, నా ఎంబడి ఇంకా 2 వేస్తారు. నా మేకప్, నా పెట్రోల్ ఛార్జెస్ కానీ అవన్నీ నా తమ్ములకు ఇచ్చుకోవడం, నేను తీసుకోవడం, నా ఖర్చులతో కూడుకున్న అంతా కథ కార్యక్రమం 70,000. అంటే వాళ్ళు 70,000 ఇవ్వరు. రోజుకి ఎన్ని కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు బోనస్ స్టార్ట్ లో రోజుకి 2 నుంచి 3 కార్యక్రమం. అంటే బోనాలప్పుడు రోజుకి 2 లక్షల పైన మీరు సంపాదిస్తారు. 2 లక్షలు సంపాదిస్తానని చెప్తే పబ్లిక్ గిట్ట నమ్మరు. కానీ ఏంటంటే ఈ బోనాలు అయిపోయే లోపల ఒక రకమైన అమౌంట్ అనేది కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు నువ్వు గట్టిగా నీ చేతికి 2 నాడాలు కడతా, నీ చేతి తెల్లగా ఉంది కదా, నరాలు తేలి ఆ నల్లగా అయితాయా తెల్లగా అయితాయా? మచ్చబడిద్ది నల్లగా అయ్యి.
గట్టిగా ఇక్కడ గుంజి కడతా, ఈ నరాలు ఆడకపోతే ఈ చేయి ఏమవుతుంది, నల్లగా అవుతుంది కదా. అవును. అలాంటిది నేను ఇక్కడ 3 పూసలు గట్టిగా బిగిచి కట్టుకొని కాళ్ళకు కట్టుకొని కాళ్ళు చేతులు లేపి వీరంగా ఆడుకుంటా చేసుకుంటా అమ్మవారిని మిమ్మల్ని ఆనందపరిచి అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం తీసుకొని అమ్మవారి దగ్గరికి మళ్ళీ మీకు దర్శనం ఇచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత ఒంట్లో ఉన్న నరాలు అనేది ఇంకా యాక్టివ్ అవుతాయా డల్గా అవుతాయా? పోతురాజులు ఎందుకు కొట్టుకుంటారు? పోతరాజులు కొట్టుకోరు. పోతరాజులు ఎక్కడైనా కొట్టుకోరు. పోతరాజులు ముంగడ వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడము, ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళని కొట్టడం లాంటివి చేస్తారు. పోతరాజులు ఎప్పుడైనా కొట్టుకోరు. ఓకే, అంటే ఎవరినైనా కొడితే ఏంటి ఏమైద్ది? చెడు నివారణ, నీ పేరులో ఏమైనా నీ ఒంటిలో ఏమైనా చెడు నివారణ ఉంటే బయటకు వెళ్ళిపోతారు. ఓకే, అంటే మీరు కొట్టిన వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి చెడు అంతా బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళతో కొట్టించుకోవడం, వాళ్ళ నుంచి బొట్టు పెట్టించుకోవడం, ఛాతీ నుంచి బొట్టు పెట్టించుకోవడం లాంటివి చేస్తే వాళ్ళంత ధైర్యవంతుడు అవుతాడు, వాళ్ళ చెడు నివారణ పోయి మంచిగా అవుతాడు అన్న ఒక నమ్మకం ఒక తాత నుంచి వస్తుంది కాబట్టి అలా చేస్తారు. తల్వార్ శివ పోతురాజు మీద కొన్ని కేసులు ఉన్నాయి, ఏంటి, ఎందుకు పడ్డాయి ఆ కేసులు? మీరు చెప్తున్న ఆ కేసులు అనేది ఏం కేసులు అది? అంటే మీరే చెప్పండి, మీ నోటితో మీరు చెప్తే అర్థమైంది కదా. అంటే మీరు కేసులు అంటే వ్యక్తిగతంగా నా మీద ఉన్న పర్సనల్ కేసులా లేకపోతే నార్మల్ గా ఏదైనా? పోతురాజు వేషం వేసి మీరు శివాలెత్తి కొన్ని చేయడం వల్ల మీ మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు అంటే అవి ఒక యానిమల్ కేసులు ఏంటంటే ఒక బతుకున్న జీవరాశిని హింసించి గావు పట్టిన పోతరాజు అని చెప్పేసి యానిమల్ కేసులు ఉన్నాయి. ఆ యానిమల్ కేసులు ఎవరైతే గుడివాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుందో ఆ గుడివాళ్ళు మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు బతుకున్న జీవరాశిని చంపొద్దని చెప్పేసి యానిమల్ కేసు అది. యానిమల్ కేసు అనేది వాళ్ళు రావడం, గుడి వాళ్ళతో మాట్లాడడం, నా దాకా రావడం, నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం, ఏదైనా గుడి వాళ్ళు చేస్తారు, గుడి వాళ్ళతో మాట్లాడండి, పెద్దవాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్పే ఆన్సర్ని మీరు తీసుకొని కంటిన్యూ కాండి. ఎందుకంటే తాత ముత్తాతలు ఆ టైం నుంచి చేసేటప్పుడు అప్పటి నుంచి ఏం లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి మన ఆ నుంచి చేసే పోతరాలకి ఆ టైం నుంచి నిజాం సర్కార్ నుంచి చేస్తున్న పోతరాలకు మాత్రం కేసెస్ లేవు అని చెప్పేసి వాళ్ళు నన్ను పంపించడం, మాట్లాడుకోవడం, గుడి వాళ్ళు చేయడం వల్ల ఇప్పటికీ నేను ఆ కార్యక్రమం అనేది చేస్తున్నాను. మరి పర్సనల్ కేసులు ఏంటి? పర్సనల్ కేసులు నాకు నిజ జీవితంలో ఏమి లేవు. నిజాయితీగా అందరితో కలిసి ఉంటా, నా పని నేను చేసుకుంటా, నా వృత్తి ధర్మం ఏందో నేను చేసుకుంటా, అందరితో కలిసి మెలిసి వెళ్తుంటా. శివ దగ్గర ఎప్పుడు తల్వార్ ఉంటది కదా, ఎందుకు తీసుకురాలేదు ఈరోజు? నేను ఎప్పుడు తల్వార్ వాడను. తల్వార్ అనే పేరు నా ఫ్రెండ్ బరాత్ లో వచ్చింది కానీ తల్వార్ ఎప్పుడు వాడను. కానీ ఆయుధం అనేది ఎక్కడ పడితే అక్కడ తీసుకురాను. నేను పోతరాజం ఉన్నప్పుడే ఆ ఆయుధం తీసుకొస్తాను. ఆయుధం ఏంటంటే నా 175 మంది పోతరాలకి రక్షణ. దాంట్లో మా గురువులు దాంట్లో ఒక శక్తి నింపడం లాంటిది. మా బ్రాహ్మణ పంతులు, మా భరత్ పంతులు అయినా, మా రాజన్న పంతులు అయినా కానీ దానికి బ్రాహ్మణ పూజ చేసి శక్తి నింపడం లాంటిది. అలాంటి ఆయుధంతో పోతరాజు ఏం చేస్తాడు? ఆయుధంతో పోతరాజు ఏంటంటే పోతరాజు అంటే ఈ రక్షణ పట్టుకొని ఆయన ఆడడం లాంటిది. దానికి ఒక కాలభైరవుడు, అమ్మవారి కాళికామాత విగ్రహము, పోతరాజు విగ్రహము, దాని లోపల అమ్మవారికి సంబంధించిన పోతరాజుకి కాకుండా రక్షణ దాంట్లో చేసి అది చేయడం లాంటిది జరిగింది. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఈ పోతురాజులకి మీరు చెప్పినట్టుగా కాలభైరవులకి పక్కన ఉన్నటువంటి తమిళనాడులోనే ఎక్కువ డిమాండ్ ఉన్నట్టుంది. ఎక్కువ డిమాండ్ అంటే అక్కడ ఆయనని కాలభైరవుడు, ఇప్పుడు కరుప్ప స్వామి, ఇప్పుడు అక్కడ ఉన్న దేవుళ్ళని వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. అక్కడ ఉన్న దేవుళ్ళకి ఎక్కువ అంటే ఆ ఒక చేతిలో కత్తి ఉంటది, ఒక చేతిలో ఈరవలు ఉంటది. ఇక్కడ తెలంగాణలో 2 చేతులలో ఈరవలు ఉంటాయి. ఎందుకలా అంటే ఒక్కొక్క స్టేజ్ లో దాటినాక ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు అక్కడ ఉండరు కదా, అక్కడ ప్రవర్తన వేరుంటది, అక్కడ ఫుడ్ వేరుంటది. ఇప్పుడు మీరు కేరళ వెళ్ళి మనం తిండి తినగలుగుతామా? ఇప్పుడు తెలంగాణ తిండి కారం ఉంటది, ఇప్పుడు ఆంధ్రలో వీడి కారం తింటారు, మోటు కారం తింటారు, సప్ప కొడుకు తినే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఏ రాష్ట్రం పోతే ఆ ఫుడ్ ఎట్లా ఉంటుందో ఆ మనుషులు గిట్ట అలా ఉంటారు. కాబట్టి ఇక్కడున్న పోతరాజులు గిట్ట ఈరవలలు పట్టుకుంటారు, అక్కడున్న పోతరాజులు గిట్ట ఈరవల పట్టుకుంటారు, కత్తి పట్టుకుంటాడు. ఇక్కడున్న పోతరాజు గిట్ట ఈరవలలు పట్టుకుంటారు. నేను కాకపోతే దాంట్లో అమ్మవారి శక్తి నేను సమర్పించి ఆ కత్తి రూపంలో చెడి కట్ట పట్టుకోవడం జరుగుతుంది. శివన్న, ఊర్లో బొడ్రాయి వేస్తూ ఉంటారు, ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ బొడ్రాయి ప్రాముఖ్యత ఏంటి? బొడ్రాయి ఉండడం వల్ల ఇప్పుడు చెప్పాను కదా, నా చెడు నివారణ రాకుండా ఊర్లో కష్ట సుఖాలన్నీ అక్కడ ఇప్పుడు బోనాలైనా ఇంట్లో చిన్నపిల్లలకు బాగా లేకపోయినా ఏదైనా శాఖలు పోయడం అక్కడ బాగా చేస్తుంటారు. బొడ్రాయి ప్రతిష్టాపన రోజు ఒక ప్రక్రియ ఉంటుంది ప్రత్యేకంగా. యాటగావు బయళ్ళ వాళ్ళు పూజలు చేయడము, బయళ్ళ వాళ్ళు వచ్చి యాటగావు చేయడము, బయళ్ళ వాళ్ళు బలిగంప జలుపియడము, కులవృత్తి వాళ్ళందరూ కలిసి అక్కడ బోనాలు సమర్పించడము, ఊరంతా యాటలు పోయడం, ఇంటి ఆడపిల్లకు పిలిచడము, ఆయనకి బియ్యం పోయడం లాంటిది, వాళ్ళ నుంచి బోనాలు ఎత్తియడం లాంటిది పెద్ద జాతర అవుతుంది. అది ఒక యాటని ఆ ఊరికి నలుదిక్కలా తిప్పి రాత్రిపూట
దాన్ని బలిస్తూ ఉంటారు. ఆ పూజ చేసేటప్పుడు అసలు ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి రావద్దు అనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు? బొడ్రాయి స్థాపన చేసేటప్పుడు ఊరు మనిషి బయటికి వెళ్ళదు, బయట మనిషి లోపలికి రావద్దు. అలా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆడపడుచులు అందరూ ఊర్లోకి, బావ బొమ్మడులు అందరూ ఊర్లోకి ఉంటారు. ఆ ఊరు నుంచి జాతర జరుపుకోవాలి కానీ జాతర నుంచి బయటికి వెళ్ళొద్దు. అలా మన ఊర్లో వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడెక్కడ వాళ్ళు గావు పట్టడం లాంటిది, బలి ఇవ్వడం లాంటిది, బలి చల్లేదాకా బొడ్రాయి స్థాపన అయ్యేదాకా ఎలాంటి మనుషులు బయటికి లోపలికి వెళ్ళరు. పెద్దవాళ్ళు, ఏజ్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ఈ కార్యక్రమం చేసే పెద్దవాళ్ళే అక్కడ ఉండి చిన్నపిల్లలు, గర్భిణీలు, ఎవరు ఏజ్లో ఉన్న పిల్లల వాళ్ళని రానియకుండా ఆ కార్యక్రమం అనేది చేసిన తర్వాత అప్పుడు ఊర్లోకి అందరూ బొడ్రాయి దగ్గర సమర్పించడం, పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, తొట్టెలు ఎక్కడం, అలా చేసిన తర్వాత మళ్ళీ బొడ్రాయి పండుగ ముగించుకోబోతారు. ఆషాఢంలో మాత్రమే మీరు పోతురాశి వేషం కడుతూ ఉంటారు. తర్వాత రోజుల్లో ఏం చేస్తారు? తర్వాత రోజుల్లో ఊర్ల పండి బొడ్రాయిలు, ఊర్ల పండి అమ్మవారిని కూర్చోబెట్టడము, పూజా కార్యక్రమాలు కానీ, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే షాప్ పూజలే కానీ, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో హోమాలు చేయించడం లాంటిది, దేవుళ్ళ దగ్గర వెళ్ళి పూజలు పాల్గొనడం లాంటిది. ఇక మా వృత్తి ఏంది, చాకలి వృత్తి. మా షాప్ ఉంది, షాప్ చూసుకోవడం లాంటిది. ఇలా ఉండడం. ఈ పూజ పునస్కారంలో అయ్యప్ప మాలలో శబరిమల పాదయాత్ర వెళ్ళడము, అయ్యప్ప పూజలలో అయ్యప్ప ఆభరణాలు, విగ్రహాలు పెట్టడము, సేవ చేసుకోవడం లాంటిది చేస్తుంటాం. శివన్న, కడియాలు ఏంటి? ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న 9వ పిడి కడం. ఇది పోతరాజు దేశంలో ఉన్నప్పుడు పోతరాజుల కోసం చేపించిన, మా తాతలు చేపించిన కడం. దీంట్లో కూడా ఒక బందిష్ అనేది ఉంటది. ఎట్లా అంటే పోతరాజుకి అడ్డంకులు రాకుండా. ఈ కడం ఏంటంటే ఇక దేవుడు వస్తాడు, కాళికమాత వస్తుంది కాబట్టి దేవుడు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కాళ్ళకి బీడీలు ఉంటాయి. అలాగే ఇది అంటే మీకు ఒంటి మీదకి కాళికమాత అమ్మవారు వస్తారా? అమ్మవారు నాకు నేను 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి అమ్మవారు నాకు పూనడం జరుగుతుంది. అమ్మవారు పూనినప్పుడు ఏం చేస్తారు మరి? అమ్మవారు పూనినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పూనది. అమ్మవారి పటాలు వేసినప్పుడు పటాలలో ఎక్కడం లాంటిది, ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే చూడడం లాంటిది, అప్పుడు ఒంటి పైనకి వచ్చి అమ్మవారు చెప్పడం లాంటిది జరుగుతుంది. అమ్మవారు ఒంటి పైనకి వస్తుంటారు కదా, మీకు ఏదన్నా చెడు జరగబోతుంటే ముందే తెలిసిపోతుంది. ఎలా అంటే ఏదైనా చెడు నివారణ అయ్యేటప్పుడు నాకే అర్థమవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్లేస్కి మనకి చెడు నివారణ అవుతుంది అని చెప్పేసి అప్పుడే అర్థం కావడం వల్ల నేను ఆగిపోవడము, అక్కడ నుంచి మళ్ళీ కాల్ రావడము, ఇలా అయ్యిందని చెప్పడము, నేను అప్పుడే నా మనసుకు అనుకోవడము, ఏదైతే అయిందో నా మంచిగా అయింది, ఇలాంటి చెడు నివారణ మళ్ళీ కాకుండా నేను అక్కడికి వెళ్ళకుండా అయిపోయినా అని చెప్పేసి. ఇప్పటి వరకు తల్వార్ శివ ఎన్ని దెయ్యాలను వదిలించాడు? దయ్యాలను వదిలించిన అంటే నేనైతే మంత్రకాని కాదు, వదిలిస్తా గానీ నేనైతే చేయలేదు కదా, అలాంటి ప్రయోగాలు చేయలేదు కానీ వదిలించిన. ఏంటంటే నేను పోతరాశం వేస్తే ధైర్యం ఉంది, నా తల్లి నా తోడు ఉంది కాబట్టి ఆమెతో గట్టిగా పట్టుకొని మాట్లాడడం, ఉగ్ర రూపం దాచిన ఏదైనా కానీ తీయడం లాంటి చేయడం లాంటివి చేసిన. ఓకే, అట్లా చాలా మందికి చేసిన, గుర్తులేదు అంతమందికి చేసిన. ఓకే శివన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.